హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష ఆవునూరి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1 kg, 1 కప్ కట్ చేసిన ఆనియన్స్, 1 కప్ కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ కొత్తిమీర, 1 లెమన్. చికెన్ని కలిపి పెట్టుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మొత్తాన్ని మిక్సింగ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 2 కప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏ చికెన్ అయినా, నాన్ వెజ్ ఏ వండుకున్నా కూడా అందులో నిమ్మరసం అనేది వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనకు జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది. ఫ్రెండ్స్, చిన్న సలహా ఏంటంటే, మీరు టైంకి ఫుడ్ తినండి, టైం ఫాలో అవ్వండి. లైఫ్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి టైంకు మాత్రం తినండి ఫ్రెండ్స్. మనం తింటేనే హెల్తీగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆనియన్స్, ఈ 3 మిక్స్ చేసి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది, ఇది ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం. ఫ్రెండ్స్, మంచి అలవాట్లు మన జీవితాన్ని మంచిగా ఉంచుతాయి ఫ్రెండ్స్. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారని మనం పట్టించుకోకుండా మనం అనుకున్నది మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి ఫ్రెండ్స్. ఎప్పుడు హ్యాపీగా ఉందాం, పాజిటివ్గా ఉందాం, పాజిటివ్ ఆలోచనలతో ఉందాం, పాజిటివ్ లైఫ్ లీడ్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మనం అన్నంలోకి, బగారాలోకి చికెన్ వేసుకొని తిన్నట్టు ఉంటుంది. మన లైఫ్ కూడా అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మన లైఫ్ని మన చేతుల్లోనే మనకు నచ్చినట్టు మనమే డిజైన్ చేసుకోవచ్చు. అందుకే మనకు నచ్చినట్టు మనం బ్రతుకుదాం. కొంచెం దోరగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. అదే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్.
మరీ మాడిపోకుండా ఉండాలి ఫ్రెండ్స్. మాడిపోతే టేస్ట్ అనేది రాదు. మనం ఏ కూరలో అయినా అంతే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. కొద్దిసేపు కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం కూరలో అన్నీ వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మన లైఫ్లో కూడా అన్నీ ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. అన్నీ చేస్తేనే లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే కొంచెం కష్టపడితే మన ఏజ్ పెరిగే వరకు మనం చేత కానప్పుడు ఇప్పుడు కష్టపడితే అప్పుడు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇది నా చిన్న సలహా. ఇప్పుడు చికెన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం తక్కువ అనిపించింది. నేను అప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న దానికంటే ఇంకొంచెం కారం పడుతుంది అనేసి 2 స్పూన్స్ వేసాను. కానీ మేము కొంచెం కారమే తింటాము, ఇంకొంచెం కూడా వేస్తాను. మీకు నచ్చకపోతే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుంది చికెన్ కర్రీ. నాకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇందులో లెమన్ పిండితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లెమన్ కూడా పిండుతా. ఇప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలాతోనే నాన్ వెజ్కి టేస్ట్ అనేది వస్తుంది. స్పైసీగా తినండి ఫ్రెండ్స్, కాకపోతే మరీ స్పైసీగా తినకండి. ఎంతవరకు దేనికైనా చిన్న సలహా ఫ్రెండ్స్, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటే లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ లిమిట్స్ దాటిపోతే లైఫ్ కూడా దాటిపోతుంది. అందుకే మన లిమిట్స్లో మనం ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనల్ని మనమే మోటివేట్ చేసుకుందాం. ఎప్పుడు హ్యాపీగా ఉందాం. ఒక నిమ్మకాయని ఇందులో వండుతున్నా ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చికెన్ అయిపోవడానికి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి మనం వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఇట్లా ఆయిల్ పేరుకుందో. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ తక్కువైతే కూర టేస్ట్ అనేది రాదు కదా, అందుకని. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి దించేసుకోవడమే. ఇక లాస్ట్లో రెడీ అయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. మీరు మాలాగే ఇలా చికెన్ కర్రీ వండుకొని తినండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.